వెల్కమ్ టు 9 వైబ్స్. ఏపీ ఎన్నికల్లో పట్టు బిగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతో కృతనిశ్చయంతో ఉన్నారు. అంది వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు. పోలింగ్ నాటికి సామాన్య ప్రజలపై ప్రభావితం చూపే అన్ని అంశాలు ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే పొత్తుల అంశాన్ని సానుకూలంగా సర్దుబాటు చేసుకున్నారు. తక్కువ సీట్లతో జనసేన బీజేపీని తన దారికి తెచ్చుకున్నారు. ఇప్పుడైతే ఎన్నికల ముంగిట బీజేపీ ద్వారా అధికారుల బదిలీలు, ఎలక్షన్ క్యాంపెయిన్ వినియోగించుకునే పనిలో పడ్డారు. ఈ తరుణంలోనే చంద్రబాబు చూపు మెగాస్టార్ పై పడింది. కూటమికి ఎలాగైనా చిరంజీవితో మద్దతు ప్రకటింపజేయాలని ఆలోచిస్తున్నారని సమాచారం. ఇప్పటికే చిరంజీవి కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించారు. మెగా అభిమానులకు స్పష్టమైన సంకేతాలు కూడా నిన్నటి వీడియో ద్వారా పంపగలిగారు. జనసేనకు ఏకంగా 5 కోట్ల రూపాయలు విరాళంగా కూడా ప్రకటించి జన సైనికుల మనసు దోచుకున్నారు. సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేసి పిఠాపురంలో పవన్ ను ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వెనువెంటనే టాలీవుడ్ కు చెందిన హీరోలు ఒక్కొక్కరుగా పవన్ కు మద్దతు ప్రకటిస్తున్నారు. అయితే దీని వెనుక చంద్రబాబు ప్రత్యేక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ లోపు వీలైనంత వరకు టాలీవుడ్ ప్రముఖులతో కూటమికి మద్దతుగా ప్రకటనలు ఇప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కు మద్దతుగా చిరంజీవి ప్రచారం చేస్తారని జోరుగా టాక్ నడిచింది. అయితే ఇప్పటికే చిరంజీవి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. అయితే చివరి రోజు ఈ నెల 11వ తేదీన పిఠాపురంలో చిరంజీవి ప్రచారం చేస్తారని ఒక వార్త ఇప్పుడు తెగ సర్క్యులేట్ అవుతుంది. ఇందుకు గాను 10వ తేదీ చిరంజీవి విజయవాడకు చేరుకుంటారని, చంద్రబాబుతో కలిసి మీడియాతో మాట్లాడతారని కూడా టాక్ నడుస్తోంది. తర్వాత అదే రోజు విజయవాడలో నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 సినిమాను వీక్షిస్తారని కూడా తెలుస్తోంది. 11న అక్కడ నుంచి నేరుగా పిఠాపురం ప్రచారానికి వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇదంతా చంద్రబాబు స్కెచ్ లో భాగంగా జరుగుతుందన్నది ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 వైబ్స్.